ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే వివేకమైనటువంటి జ్ఞానము కలిగి జీవిస్తారో అటువంటి వారిని దేవుడు హెచ్చుగా ఉంచుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే వివేకము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి గర్వము లేకుండా ఎవరికి వారు తగ్గించుకొని జీవిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎందుకంటే ఎంతమంది అయితే తగ్గించుకొని వారి జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తారో ఆ తగ్గింపు స్వభావానికి గుర్తుగా దేవుడు నీకు మంచి బహుమానాన్ని ఇస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఉన్నత స్థలముల పైన ఉంచుతాడు. ఎందుకంటే దేవుడు నీ యందు కనికర పూర్ణుడు ఉన్నాడు కనుక. ఆయన ఏ విధంగా అయితే తగ్గించుకొని జీవించాడో ఏ విధముగా ఆయన పోలి దేవుని పోలి నువ్వు నడుచుకొని దేవునికి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు జీవించిన వేళ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, ప్రసిద్ధుడుగా నేను చేస్తాను. నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ బంధుమిత్రులు, స్నేహితులు నిన్నందరూ వదిలిపెట్టే ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎత్తిపట్టుకుంటాడు. ఆయన హస్తంతో నిన్ను కాపాడుతాడు. నిన్ను గొప్ప ఘనుడుగా నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అదే యొక్క ప్రాంతంలో అదే యొక్క విషయంలో నిన్ను ఈ రోజున దేవుడు ఒక ఘనమైన రీతిలో హెచ్చించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు యేసయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచండి, వాక్యాన్ని ఫలింప చేయండి. నిరంతరంగా నాయన వాక్యమును వారిలోకి ప్రవేశించులాగున, ఆ వాక్యము ద్వారా తండ్రి నాయన వారు స్థిరపరచబడిలాగున గొప్పగా వారిని హెచ్చించమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి ఘనులుగా ఎంచమని వేడుకుంటున్నాం దేవా. ప్రాధేయపడుతున్నాం. ఎంతమంది అయితే తగ్గించుకొని వారి జీవితాలను కాపాడుకుంటూ నాయన సరిచేసుకుంటూ వస్తున్నారో ఆ తగ్గింపుకు స్వభావానికి ప్రతిగా నాయన గొప్ప హెచ్చుతత్వాన్ని తండ్రి నాయన హెచ్చించబడేలాగా వారి జీవితాలను మీరు మార్చబోతున్నందుకై మీకు వందనములు యేసయ్యా. తండ్రి, ఎంతమంది నాయన అవమానింపబడుతూ ఉన్నారో ఆ అవమానానికి ప్రతిగా దేవా రెట్టింపు ఘనతను, ఏ ప్రదేశంలో అయితే అవమానించబడ్డారో అదే ప్రదేశంలో మరలా వారి కొమ్మును మీరు హెచ్చించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. రెట్టింపు ఘనతను, ఐశ్వర్యమును దేవ ప్రసిద్ధిని వారికి దయచేయమని వేడుకుంటున్నాము స్వామి. ఈ దినమున ఎంతమంది నాయన ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున తండ్రి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించవా నాయన, సహాయం చేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో, అవమానాలు పడుతూ ఉన్నారో ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో మూయబడిన ప్రతి గర్భం తెరవబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎంతమంది వివాహం కాకుండా మిగిలిపోయినారో దేవా, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. ఎంతమంది నాయన మరి రోగులు ఉన్నారు, బలం చేకూర్చండి, మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగు చేయండి దేవా. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. తండ్రి, ఎంతమంది ఈ దినమున నాయన ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాలు మీరు అందించండి దేవా. అవమానాలు, నిందలు తీసివేసి దేవా రెట్టింపు ఘనతను మరొకసారి వారికి దయచేయమని వేడుకుంటున్నాను దేవా. ప్రాధేయపడుతూ ఉంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ కాపుదల కింద భద్రం చేయండి. నెమ్మది లేని కుటుంబాలను నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను మీరు దయచేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేసి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల
ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో రెట్టింపు ఘనతను, ఐశ్వర్యాన్ని, మహిమను, ప్రసిద్ధిని వారికి దయచేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.